ప్రదీప్ 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 చిరంజీవ స్కూల్కైనా వెళ్తున్నా? అవును, ఎన్సీసీ ప్రాక్టీస్ ఉందట. సీనియర్స్ ని తొందరగా రమ్మన్నా. అదంతా సరే కానీ నీ దగ్గర 55 రూపాయలు ఉంటాయా? ఉన్నాయి. కొంచెం వెళ్ళా రిక్షా వాడికిచ్చే. ఏమైందంటే నా దగ్గర చేయించలేదు. నా మొబైల్ మీద ఒట్టు, నేను నిజం చెప్తున్నాను ఒట్టు. నేను గనక అబద్ధం చెప్పుంటే నా మొబైల్లో గనక ఒక్క మెసేజ్ కూడా రాదు. మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 30 రూపాయలు అవుతాయి. అవునా? అంతే. కానీ ఆ దొంగ విధవ నన్ను 55 రూపాయలు అడిగాడు. యాక్చువల్ గా చూస్తే అందులో వాడి తప్పేం లేదు. నన్ను చూడగానే అడగాలనిపించుంటుంది. నో ప్రాబ్లం, నేను ఇచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు. పొద్దు. నమస్కారం అండి. నమస్కారం. అరే మీరా వంట అయినా? నేను మీకోసమే చూస్తున్నాను. మీరే రావడం ఒక రకంగా మంచిదే. ఏంటంటే మా అబ్బాయి ఏమో పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ప్లీజ్ మా ప్రిన్స్ కి తినడానికి ఏమైనా పెట్టండి. ఇదిగో చూడు, కొంచెం కూడా మోహాట పడకు, శుభ్రంగా తిను. ఇంట్లో ఎవరు కనిపించరు, ఏమయ్యారు? ఇక్కడేదో ఉంది. అయ్యే వాళ్ళ వంట అయినా టిఫిన్ ఇచ్చేసాడు. చూద్దాం. నువ్వా ప్రభా? ఇలా పొద్దున్నే రావాలనిపించింది, వచ్చేసాను. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి, నేను ఇప్పుడే వస్తాను. ఏదైనా వెతుకుంటున్నావా? సాగర్ని చూసొద్దామని. సాగర్ని చూడటానికి తను వెళ్ళటం లేదు, వేరే పని మీద వెళ్తోంది. ఎవరినో వెతుకుతున్నట్టున్నారు. మీకేమైనా కావాలా? తినటానికి ఏమండారు? బంగాళదుంప కూర. పోయినసారి బంగాళదుంప కూర, ఈసారి కూడా అదే కూర. మీరేదైనా కొత్తగా వండలేరా? నేను డైటింగ్ చేస్తున్నాను కదా. వెళ్ళు వెళ్ళి నా కోసం ఒక గ్లాసు ఉప్పు వేసిన లస్సీ చేసి తీసుకురా. వెళ్ళు.